హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి రిజిస్ట్రేషన్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీ ఆర్టీపీ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని రివైజ్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ ఏ సోల్ ప్రొపరైటర్ ఫ్రమ్ ఓపెన్ ఏ షాపింగ్ కాంప్లెక్స్ డీలింగ్ ఇన్ సప్లై ఆఫ్ రెడీమేడ్ గార్మెంట్స్ అట్ మల్టిపుల్ లొకేషన్స్. సో మల్టిపుల్ లొకేషన్స్లో డీలింగ్ చేస్తున్నారు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ త్రిపుర. సో ఇక్కడ 3 స్టేట్స్లో చేస్తున్నారు. ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఇట్ హ్యాస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ రిలేటింగ్ టు సప్లై ఆఫ్ మేడ్ అట్ సచ్. ఆ స్టేట్స్లో ఏవి సప్లై చేసినారో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంటర్ స్టేట్ సప్లై గుడ్స్ హిమాచల్ ప్రదేశ్లో ప్రొవైడ్ చేసినారు, అండ్ ఉత్తరాఖండ్లో 21 lakhs చేసినారు ఇంటర్ స్టేట్స్, అండ్ త్రిపురలో వచ్చేసి 7 lakhs ప్లస్ 6 lakhs ప్లస్ 40,000 చేసినారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్ ఇన్ఫర్మేషన్ గివ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో మనకి మొత్తం స్టేట్స్కి సంబంధించి టర్న్ ఓవర్ లిమిట్స్ ఉన్నాయి. టర్న్ ఓవర్ లిమిట్స్ వచ్చేసి ఇవి 10 lakhs, 20 lakhs, 30 lakhs, 10 lakhs, 20 lakhs, 40 lakhs. సో 3 టర్న్ ఓవర్స్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్లీ గూడ్స్లో ఉంటే 40 lakhs టర్న్ ఓవర్కి పోతాము, గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఉంటే 40 + 20కి పోతాము. అండ్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే కొన్ని స్టేట్స్ ఒక 4 స్టేట్కి సంబంధించి అయితే 10 lakhs తీసుకుంటాము, ఇంకొక కొన్ని స్టేట్స్కి వచ్చేసి 20 lakhs తీసుకుంటాము. సో ఆ స్టేట్లో చూసుకుంటే ఫస్ట్ మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, త్రిపుర. సో ఈ 4 కేసెస్లో ఏమన్నా వచ్చినాయంటే 10 lakhs కేసెస్. సో ఇక్కడ త్రిపుర వచ్చింది కాబట్టి 10 lakh కేసు వస్తుంది. ఎప్పుడైతే స్పెషల్ కేటగిరీ స్టేట్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్లో లింకప్ అయిందనుకోండి, అప్పుడు అన్నిటికీ 10 lakhs అప్లికబుల్ అవుతుంది. సో determine the whether Mahadev Enterprise is liable to register under GST law and what is the threshold limit of taking registration in the following cases. It is not required to pay tax under overcharge mechanism. Next, explain with reason whether your answer is first case. Okay, ఫస్ట్ కేసెస్లో వీళ్ళు తీసుకోవాలా వద్దా అంటే వీళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 22, 21, ఆల్రెడీ 20 ఎక్సీడ్ అయినవి. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నది ట్యాక్సబుల్ గూడ్స్, ఇక్కడ ట్యాక్సబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇది నాన్ ట్యాక్సబుల్. అండ్ ఇది కూడా కలుపుకుంటే మనకు 10 lakhs అబోవ్ ఉంది కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చెప్పినారు, విల్ యూ చేంజ్ ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్. ఇండిపెండెన్స్ కేసెస్లో వస్తే, సో ఈ కేసులో ఇండిపెండెన్స్ కేసుకి వస్తే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కి 40 lakhs టర్న్ ఓవర్, సో నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అండర్ జిఎస్టీ. అండ్ ఉత్తరాఖండ్కి ఓన్లీ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ స్టేట్లో కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. త్రిపుర 7 + 6 13 lakhs మీన్స్ 10 lakhs అబోవ్ ఉంది, సో రిక్వైర్డ్ టు రిజిస్టర్ అండర్ జిఎస్టీ. ఇండివిజువల్ కేసెస్ అయితే ఇఫ్ మహాదేవ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ డీలింగ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్లో చేస్తుంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇఫ్ మహాదేవ్ ఎంటర్ప్రైజ్ డీలింగ్ ఇన్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లోనే 22 lakhs 50 అవుతుంది కాబట్టి 22 lakhs ఎక్సీడ్ అయింది కాబట్టి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది. మహాదేవ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ డీలింగ్ supplying goods only from Himachal Pradesh and also affected interstate supplies. Section 24 compulsory registration when you are doing interstate supplies అవి మనకి ఇక్కడ చెప్తారు. సో సెక్షన్ 22 ఫస్ట్ వస్తుంది. సెక్షన్ 22 సప్లై హీ ఈస్ లైబుల్ టు రిజిస్టర్ ఇన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఫ్రమ్ వేర్ హీ మేక్స్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఎప్పుడు ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చూసుకుంటాం. ఇఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ థ్రెషోల్డ్ లిమిట్స్. థ్రెషోల్డ్ లిమిట్స్ ఎట్టున్నవి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిమిట్స్ ఉంటాయి. థ్రెషోల్డ్ లిమిట్లో వచ్చేసి ఫస్ట్ 10 lakhs కేసెస్ ఉంటాయి, దట్ ఈస్ మణిపూర్, మిజోరం, త్రిపుర, నాగాల్యాండ్. నెక్స్ట్ 20 lakhs కేసెస్. 20 lakhs కేసెస్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పుడుచ్చేరి, సిక్కిం, తెలంగాణ అండ్ ఉత్తరాఖండ్. అండ్ రిమైనింగ్ అన్నిటికీ 40 lakhs. సో ఇవి ఎవరు ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తుంటే. ఒకవేళ వాళ్ళు ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ అండ్ బోత్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేస్తుంటే ఇక్కడ కేసెస్లో 20 lakhs ఇక్కడ వచ్చేస్తుంది. రిమైనింగ్ వీళ్ళకి మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, త్రిపురకు వచ్చేసి 10 lakhs ఉంటుంది. రిమైనింగ్ అన్నిటికీ 20 lakhs తీసుకుంటాము. ఇది టర్న్ ఓవర్. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్. అగ్రిగేట్ టర్న్ ఓవర్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఆల్ ట్యాక్సబుల్ సప్లైస్, ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్ సప్లైస్, ఎక్స్పోర్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ఆల్ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లైస్ హ్యావింగ్ సేమ్ ప్యాన్. ఇక్కడ కంప్లీట్ చేసేటప్పుడు ఆల్ ఇండియా బేసిస్లో తీసుకోవాలి. ఇన్ ద లైట్ ఆఫ్ ద అబోవ్ ప్రైజెస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ మహబూబ్ లిమిటెడ్ ఫస్ట్ కేస్కి కంప్యూటెడ్ స్టేట్ వైజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ 22 lakhs 50 ఉంది, 21 lakhs ఉంది, ఇక్కడ 13 lakhs 40 ఉంది. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ మొత్తం తీసుకోవాలి కాబట్టి మొత్తం తీసుకుంటాం. ఇన్ కేస్ ఆఫ్ మహాదేవ్ ఎంటర్ప్రైజ్ ఎంగేజ్డ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్స్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్, త్రిపుర అండ్ ఉత్తరాఖండ్ 3 స్టేట్లో తీసుకుంటే మహాదేవ్ ఎంటర్ప్రైజ్ ట్యాక్సబుల్ సప్లైస్ 1 స్పెషల్ కేటగిరీ స్టేట్ ఉంది, ఏది త్రిపుర ఉంది కాబట్టి ఈ విల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ హయ్యర్
threshold limit of 40 lakhs. Threshold limit of registration will be reduced to 10 lakhs. ఆ స్టేట్కి ట్రిపుల్ ఆర్ స్టేట్కి ఎంతైతే ఉందో టర్న్ ఓవర్ అంతకే వచ్చేస్తాము. నెక్స్ట్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్, ఇన్ వ్యూ ఆఫ్ ద అబవ్ మెన్షన్ ప్రొవిజన్స్, మహాదేవ్ ఎంటర్ప్రైజ్ ఈ లైబుల్ టు బి రిజిస్టర్ అండర్ GST విత్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. మొత్తం అగ్రిగేట్ టర్న్ ఓవర్ కలిపినప్పుడు మనకి 56,90,000 అవుతుంది. కాబట్టి ఆల్ ఇండియా బేసిస్లో ద అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి 10 lakhs. కాబట్టి హీ ఈజ్ నాట్ లైబుల్ రిజిస్టర్ ఉత్తరాఖండ్ సిన్స్ హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ ట్యాక్సబుల్ సప్లైస్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఒకటి రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇండివిజువల్ బేసిస్లో తీసుకుంటే ఓన్లీ మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే అప్పుడు మహాదేవ్కి 40 lakhs వస్తుంది. నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ 22,50,000 ఉంది. కాబట్టి నెక్స్ట్ మహాదేవ్ ఎంటర్ప్రైజ్ డీలింగ్ ట్యాక్సబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓన్లీ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు ప్రొవైడ్ చేస్తుంటే 40 lakhs రాదు. నాట్ అప్లికబుల్ 20 lakhs తీసుకోవాలి. సో లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ GST. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లైస్ తీసుకుంటే సెక్షన్ 24 విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సెక్షన్ 24 ఏం చెప్తుంది? కంపల్సరీ రిజిస్ట్రేషన్ irrespective of quantum of aggregate turnover తో సంబంధం లేదు. మహాదేవ్ ఎంటర్ప్రైజ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్? ఎలిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్. సో కోయంబత్తూర్ ఎక్స్క్లూజివ్లీ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సెల్ ప్రోడక్ట్ విచ్ ఈజ్ exempted from GST wide notification issued under relevant GST legislation. The company sells product X only with Tamil Nadu and is not registered under GST. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ GST అండ్ కంపెనీ సేల్స్ ప్రోడక్ట్ X విత్ ఇన్ తమిళనాడులోనే ప్రొవైడ్ చేస్తుంది అండ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ GST. ఓకే, ఫర్దర్ ఆల్ ఇన్వర్డ్ సప్లైస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 45 lakhs ఉంది. సో ప్రీవియస్ ఇయర్ 45 lakhs పెట్టుకొని అండ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నౌ ద కంపెనీ హీస్ ఎక్స్పెక్టింగ్ సేల్స్ టు గ్రో 30%. సో 45కి 30% ఇంక్రీజ్ అవుతుంది అంట కరెంట్ ఇయర్లో. ద కంపెనీ పర్చేజ్ అడిషనల్ మిషనరీ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ X ఆన్ 1st July. ద పర్చేజ్ ప్రైస్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ 30 lakhs ఎక్స్క్లూజివ్ ఆఫ్ 18%. ఓకే, ఒక క్యాపిటల్ గూడ్ని పర్చేజ్ చేసినారు. ఎప్పుడు పర్చేజ్ చేసినారు? 1st Julyకి పర్చేజ్ చేసినారు. ఓకే, ఇన్ నాన్ GST పర్సన్. నెక్స్ట్ హవెవర్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st November నుంచి ఎగ్జామ్షన్ అవైలబుల్ ఆన్ X విత్డ్రాన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్షన్ని విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ట్యాక్స్ రేట్ 12% ఇంపోజ్ చేసినారు. ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద హాఫ్ ఇయర్ ఎండ్ 30 September ఈజ్ 45 lakhs. 45 lakhs వాళ్ళ యొక్క టర్న్ ఓవర్. సో వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఇన్ ద అబోవ్ సినారియో అండ్ అబోవ్ ఎలిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వెదర్ ఇట్ నీడ్ టు రిజిస్టర్ అండర్ GST. ఎస్, ఈజ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే తమిళనాడు 40 lakhs ఎక్సీడ్స్ ఉంది అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది ట్యాక్సబుల్ సప్లైస్ కాబట్టి. నెక్స్ట్ ఇఫ్ ద ఆన్సర్ టు ద అబోవ్ క్వశ్చన్ ఇన్ ద అఫర్మేటివ్, అడ్వైజ్ ఎలిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వెదర్ ఇట్ కెన్ అవైల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ అడిషనల్ మిషనరీ పర్చేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ X. వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఆ గూడ్ అనేది ఎగ్జామ్టెడ్ గూడ్. సో ఎగ్జామ్టెడ్ గూడ్కి సంబంధించి ఒక మిషనరీని పర్చేజ్ చేసినారు. అందులో వాళ్ళు రిజిస్ట్రేషన్లో లేరు కాబట్టి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కాబట్టి దానిపైన వచ్చే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఇప్పుడు క్లెయిమ్ చేయడానికి రాదు. అది మనం చెప్పాలి. ఫస్ట్ సెక్షన్ 22 రీడ్ విత్ నోటిఫికేషన్ నెంబర్ 10/2019 CT 7/3/2019 ఇంటర్ ఏరియా ప్రొవైడ్ దట్ ఎవ్రీ సప్లయర్, ఎవరైతే సప్లయర్ ఉంటారో ఎక్స్క్లూజివ్ ఎంగేజ్డ్ ఇన్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ GST. engaged in interstate supply of goods Union Territory from where he makes taxable supply of goods only aggregate turnover in a financial year exceeds 40 lakhs. ఎప్పుడైతే మీకు 40 lakhs ఎక్సీడ్ అవుతుందో ఆ 40 lakhs ఎక్సీడ్ అయినప్పుడు మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ హవెవర్ ద అబోవ్ ప్రొవిజన్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఫ్యూ స్పెసిఫైడ్ స్టేట్స్. కొన్ని స్టేట్స్కి తీసేసినారు. ఆ స్టేట్లో 20 lakhs అండ్ 10 lakhs కేసెస్ వస్తాయి. ఏవి? అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, పాండిచ్చేరి, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్. ఫర్దర్ పర్సన్స్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ ఆర్ నాట్ లయబుల్ ట్యాక్స్ టు హోలీ ఎగ్జామ్టెడ్. సెక్షన్ 22 ప్రకారం థ్రెషోల్డ్ లిమిట్స్ కాదైతే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సెక్షన్ 23 ప్రకారం కొన్ని కేసెస్లో రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ని ప్రొవైడ్ చేస్తుంటే ఆర్ అగ్రికల్చర్ పర్సన్ అయి ఉంటే. సో ఇప్పుడు ఇతను నాన్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎందుకు అంటే అతను ప్రొవైడ్ చేస్తున్నది ఓన్లీ ఎగ్జామ్టెడ్ కాబట్టి. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద హాఫ్ ఇయర్ ఎండ్ 30 September వచ్చేసి 45 lakhs విచ్ ఈజ్ మోర్ దెన్ అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ 40 lakhs. బట్ ఎప్పుడైతే వాళ్ళకి ఎగ్జామ్షన్ తీసేసి ట్యాక్సబుల్లోకి తీసుకొచ్చినారు అప్పుడు వాళ్ళు ట్యాక్సబుల్ గూడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నట్ట. వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసి 45 lakhs ఉంది. దేర్ ఫోర్ యాజ్ ఫర్ మెన్షన్ అబౌట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీ షుడ్ బి లయబుల్ టు రిజిస్ట్రేషన్స్. హౌఎవర్ సిన్స్ ఎల్ఎంఎన్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లైడ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ till 30 October, it will not require to get registered till that date. So voluntary registration was allowed. So even though section 25 ప్రకారం సెక్షన్ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్ వస్తుంది. సెక్షన్ 25 వచ్చేసి వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, నో ఇష్యూ.
However, the position will be changed from 1st November as supplying goods become taxable. From that day, and the turnover of the company is above 40 lakhs. Already 40 lakhs cross and it is important to note here that the terms of section 2 class 6 aggregate turnover ante em cheptamu 2 class 6 prakaram aggregate turnover limits includes exempted turnover also. Therefore, turnover of X prior to 1st November was will also be considered for determining the limit of 40 lakhs even though the same was exempted from GST. Therefore, the company need to register within 30 days. ఎప్పుడైతే లైబిలిటీ వచ్చిందో ఫ్రమ్ రిజిస్ట్రేషన్కి వితిన్ 30 days లోపల రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఫ్రమ్ 1st November నుంచి liability వచ్చింది కాబట్టి the date on which it becomes liable to registration in terms of section 25(1). Next, section 18(1)(a) provide that a person who has applied for registration within 30 days from the date which he becomes liable to registration and has granted such registration shall be entitled to take credit of ITC in respect of input goods ఏవైతే ఇన్పుట్ గూడ్స్ ఉన్నావో హెల్డ్ యాజ్ స్టాక్ అండ్ ఇన్పుట్ కంటైనర్ ఇన్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్ ఇన్ ద ప్రిసీడింగ్ డే ఇమీడియట్లీ ప్రిసీడింగ్ డేట్ ఫ్రమ్ విచ్ హీ బికమ్ లైబుల్. అతను ఎప్పుడైతే లైబుల్ అయినాడో లైబుల్ కాడ నుంచి అప్పటి నుంచి ఎంతవరకు అయితే గూడ్స్ ఏవైతే ఉన్నావో దాని మీద ఐటీసీ ఏమైనా ఉంటే వాటిని తీసుకోవచ్చు. ఏవి రిలేటింగ్ టు గూడ్స్కి సంబంధించి ఇన్పుట్ స్టాక్ అండ్ సెమీ ఫినిష్డ్ గూడ్స్. దెన్ దస్ ఎలిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కెన్ అవైల్ క్రెడిట్ ఫర్ అడిషనల్ మిషనరీ cannot avail credit for additional machinery purchased exclusively for manufacturing X as input credit is only input allowed when person get registered for first time. ఇతను ఫస్ట్ టైం రిజిస్టర్ అయినాడు కాబట్టి ప్రీవియస్ ఉన్నదానికి ఓన్లీ గూడ్స్కి సంబంధించి ఐటీసీ క్లెయిమ్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఎస్ఎన్పి ప్రైవేట్ లిమిటెడ్ కోయంబత్తూర్ ఎక్స్క్లూజివ్లీ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సెల్ జెడ్ విత్ exempted from GST wide notification under relevant registration. The company sell product only జెడ్ within Tamil Nadu and not registered under GST. Further, all inward supplies of company are taxable under forward. The turnover of the company previous year వచ్చేసి 55 lakhs. So, the company expects the sale growth in the current year owing to growing demand. The product, the company decided to increase its production capacity and purchase additional machinery for manufacturing JED on 1st July. The purchase price of capital goods 20 lakhs exclusive of GST 18%. However, effect from 1st November, exemption available for JED తీసేసినారు బై ద గవర్నమెంట్ ఇంపోజ్డ్. ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద హాఫ్ ఇయర్ ఎండెడ్ 30 September to 50 lakhs. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్ఎన్పి ప్రైవేట్ లిమిటెడ్ వాంట్ టు నో వెదర్ దే హ్యావ్ టు రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ. ఎస్, దే హ్యావ్ టు రిజిస్టర్. మన పైన క్వశ్చన్లో నేను డిస్కస్ చేసినాము. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అబోవ్ క్వశ్చన్ ఎస్ఎన్పి ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ వచ్చిందా? ఆల్రెడీ రిజిస్టర్. ఇన్ కేస్ ఆఫ్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్యాపిటల్ గూడ్స్ పైన తీసుకోవడానికి లేదు, అది బిఫోర్ జిఎస్టీ బిఫోర్ ట్యాక్సబుల్కి సంబంధించి. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ పర్సన్ అయితే మీ యొక్క క్యాపిటల్ గుడ్ పైన ఐటీసీని క్లెయిమ్ చేయడానికి వస్తుంది. సో ఇక్కడ అట్లనే చెప్తాము. ఫస్ట్ ఏదైతే పైన చెప్పినామో మొత్తం టోటల్ క్యారీ ఫార్వర్డే, బట్ ఆన్సర్లో కొంత చేంజ్ ఎక్కడ వస్తుందంటే ఐటీసీ అవైలబుల్ ఇన్ ద గూడ్స్ అండ్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ అని లాస్ట్ టైం చెప్పినాము. ఇప్పుడు ఈటీసీ అవైలబుల్ ఇన్ గూడ్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్. సో ఫస్ట్ సెక్షన్ 22 డిస్కస్ చేయాలి. సెక్షన్ 22 ఏం చెప్తుంది? సెక్షన్ 22(1) ఆల్ ప్రొవైడ్ దట్ ఎవరీ రిజిస్టర్డ్ పర్సన్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజింగ్ ఇన్ ఇంటర్ స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ హూ ఈజ్ మేకింగ్ ఓన్లీ గూడ్స్లో వచ్చే వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసి 40 lakhs ఎక్సీడ్ అయినప్పుడు. అవెవర్ అబోవ్ ప్రొవిజన్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ స్పెసిఫైడ్ స్టేట్ లైక్ యూనియన్. ఏవైతే స్పెసిఫైడ్ స్టేట్స్ ఉంటావో ఆ స్పెసిఫైడ్ స్టేట్స్కి అప్లికబుల్ కాదు. మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, త్రిపుర అండ్ ఇంకొక కొన్ని స్టేట్స్ వచ్చేసి ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ తెలంగాణ అండ్ తర్వాత మేఘాలయ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ పుదుచ్చేరి వీటన్నిటికీ అప్లికబుల్ కాదు. హౌఎవర్ పర్సన్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ నాట్ లైబుల్ ఫర్ ట్యాక్స్ ఆర్ ఓన్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ ఈజ్ నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ యాక్షన్ 23(1) ప్రకారం. నెక్స్ట్, ద గివెన్ కేస్ ద టర్న్ ఓవర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద హాఫ్ ఇయర్ ఎండెడ్ ఆన్ 30 September వరకు చూసుకుంటే ఈజ్ 50 lakhs. సో విచ్ ఈస్ మోర్ దెన్ 40 lakhs. సో 40 lakhsకి ఎక్సీడ్ ఉంది. సో సెక్షన్ 22 ప్రకారం థ్రెషోల్డ్ లిమిట్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతామో అప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. 23 ప్రకారం నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ వెన్ ప్రొవైడింగ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ అండ్ 24 ప్రకారం కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఎప్పుడైతే మీరు ఇంటర్ స్టేట్స్ గూడ్స్ చేస్తుంటే. 25 ప్రకారం మీరు వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు, నో ఇష్యూ. సో వాలంటరీ రిజిస్ట్రేషన్ అలో చేస్తారు. ఇన్ కేస్ అవెవర్ ఇల్లు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింటే ఎట్లా అని మనకు అడిగినా కదా, దానికోసం సెక్షన్ 25(3) తీసుకోవచ్చు. అవెవర్ ద ప్రొవిజన్ విల్ బి చేంజ్డ్ ఫ్రమ్ 1st November
and supply of goods become taxable from that day the turnover of the company is above 40 lakhs. It is important to note here that the term section 2 class 6 aggregate turnover includes exempted turnover also. So the turnover of Z will consider for determining the threshold limit even though the same was exempted from GST. Therefore the company need to register within 30 days from 1st November. సో ఎప్పుడైతే మీకు లైబిలిటీ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చిందో ఆడ నుంచి విత్ ఇన్ 30 days అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. ఫర్దర్ కంపెనీ కెన్ నాట్ అవైల్ ఎగ్జామ్షన్ 40 lakhs from 1st November as the GST does not provide any threshold limit for payment of tax, but threshold limit exemption from registration so has been crossed. Registration తీసుకోవాలి. రూల్ 43(1)(a) of GST rules 2017 disallowed input tax credit on capital goods used or intended to be used exclusively for effecting supply sales. So however, as per section 18(1)(d) where an exempted supply of goods and services by a registered person becomes taxable supply. సో మామూలుగా మీరు ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి సంబంధించి తీసుకుంటే దానికి సంబంధించిన ఐటీసీ అనేది ఎగ్జెంప్టెడ్ 43(1)(a) ప్రకారం. బట్ 18(1)(d) ఏం చెప్తారంటే వేర్ ఎగ్జెంప్టెడ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బై రిజిస్టర్డ్ పర్సన్ బికమ్స్ ట్యాక్సబుల్. మీరు మిషనరీ తీసుకున్నప్పుడు ఎగ్జెంప్టెడ్ బట్ గూడ్స్ని ప్రొవైడ్ చేసేది. బట్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే గూడ్స్ taxable like వస్తే would get entitled to take credit of input in respect of input held on stock. Input content semi-finished goods held on stock relatable to such supply on capital goods exclusively used for such exempted supplies in the day immediately preceding the date for which such supply becomes taxable. సో ఇక్కడ ఏమేమి వచ్చినాయి, గూడ్స్ వచ్చినాయి, సెమీ ఫినిష్డ్ గూడ్స్ వచ్చినాయి అండ్ క్యాపిటల్ గూడ్స్ కూడా వచ్చినాయి. ఎప్పటి నుంచి తీసుకుంటాం ఆన్ ద డే ఇమ్మీడియట్లీ ప్రీసీడింగ్ ద డేట్ ఫ్రమ్ విచ్ సప్లై బికమ్స్ లైబుల్ ఆ ప్లేస్ నుంచి తీసుకుంటే. సో రూల్ 41(a) ఆఫ్ GST రూల్స్ లెట్ డౌన్ దట్ క్రెడిట్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ కెన్ బి క్లైమ్డ్ ఆఫ్టర్ రెడ్యూసింగ్. సో మీరు తీసుకుంటే తీసుకోండి బట్ యూ మస్ట్ ప్రొవైడ్ ద డిడక్షన్. సో కొంతవరకు క్లెయిమ్ చేయాలి. రెడ్యూసింగ్ ద ట్యాక్స్ పేడ్ ఆన్ సచ్ క్యాపిటల్ గూడ్స్ బై 5% ఆఫ్ క్వార్టర్ ఆఫ్ ఇయర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఫ్రమ్ ద డేట్ ఆన్ ద ఇన్వాయిస్. ఫ్రమ్ ద డేట్ ఎప్పుడైతే మనం పర్చేస్ చేసినామో ఆ ఇన్వాయిస్ డేట్ నుంచి పర్ క్వార్టర్కి ఒక 5% డిడక్షన్ తీసుకుంటూ వచ్చి రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ని మీరు ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు కదా ఆ రిజిస్ట్రేషన్లో క్లెయిమ్ చేసుకోండి, క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. దేర్ ఫోర్ ఇన్ ద గివెన్ కేస్ ఎస్ఎన్పి ప్రైవేట్ లిమిటెడ్ కుడ్ నాట్ క్లెయిమ్ క్రెడిట్ ఆన్ ఫస్ట్ కేసులో వచ్చినప్పుడైతే cannot claim credit on machinery till the time supply of product Z for which said machinery began used as exempted. ఓన్లీ ఎగ్జెంప్టెడ్కి యూజ్ చేస్తుంటే ఐటీసీ క్లెయిమ్ చేయడానికి రాదు. హౌఎవర్ ఇట్ కెన్ క్లెయిమ్ క్రెడిట్ ఫ్రమ్ 30 October ద డే ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఫ్రమ్ విచ్ ద సప్లై ఆఫ్ ప్రోడక్ట్ జెట్ బికమ్స్ ట్యాక్సబుల్. దట్ ఈస్ 1st November నుంచి. సో క్రెడిట్ 1st Julyకి మనం పర్చేజ్ చేసినది అప్ టు 30 వరకు 30 నుంచి ఎలిజిబుల్లోకి వస్తుంది. డేట్ ఆన్ విచ్ క్రెడిట్ బికమ్స్ లైబుల్ ఎలిజిబుల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి, 2 quarters ఉన్నాయి. ఆ పార్ట్ దెరాఫ్ చూసుకుంటే అక్టోబర్, సెప్టెంబర్ అండ్ ఆగస్ట్ ఒక క్వార్టర్ అండ్ ఆగస్టుకి ముందర జూలై పార్ట్ దెరాఫ్ అన్నారు కాబట్టి జూలై మొత్తం క్వార్టర్గా తీసుకుంటాము 1st July నుంచి చూసుకుంటాం. సో 3 quarters 2 quarters ఉన్నాయి. జిఎస్టీ ఎంత పే చేసినాము, 20 lakhs పైన 18% పే చేసినాము. సో 3,60,000 ఇంటూ 5% ఇంటూ 2 quartersకి తీసేసి రిమైనింగ్ 3,24,000. ఈ 3,24,000ని నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ రిషబ్ ఎంటర్ప్రైజెస్. ఏ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్ స్టార్టెడ్ an air conditioner restaurant in Virar, Maharashtra in the month of February wherein the customer are served cooked food as well as cold drinks, non-alcoholic beverages. In March, the firm opened a liquor shop in Rajpur, Uttarakhand for trading of alcoholic liquor for human consumption. Determine whether Rishabh Enterprise is liable to be registered under GST law with the help of following information. సో ఫిబ్రవరి ఇది మార్చికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. సర్వింగ్ ఆఫ్ కుక్డ్ ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఇన్ రెస్టారెంట్ మహారాష్ట్ర. సో 5,50,000, 6,50,000. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఇన్ ఉత్తరాఖండ్. సో 5 lakhs హ్యూమన్ కన్జంప్షన్కి సంబంధించి తీసుకొని వస్తే ఇది జిఎస్టీలోకి తీసుకొని రాలేదు. నెక్స్ట్ సప్లై ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ రెస్టారెంట్ ఇన్ మహారాష్ట్ర 1,50,000, 2 lakhs. సో యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ద రీజన్స్ యాజ్ పర్ సెక్షన్
22 ప్రకారం థ్రెషోల్డ్ లిమిట్స్ చూస్తాము. అండ్ యాజ్ పర్ సెక్షన్ 2 క్లాస్ 6 ప్రకారం అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూస్తాము. అండ్ యాజ్ పర్ మొత్తం ఇవి చూసి వాటి ప్రకారం క్యాలిక్యులేషన్ చేసి లయబిలిటీ వస్తుందా రాదా అనేది చెప్పాల్సి వస్తుంది. సో యాజ్ పర్ సెక్షన్ 22 ప్రకారం టర్న్ ఓవర్ ఎప్పుడు లైబుల్ ఓన్లీ థ్రెషోల్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అయినప్పుడు. సప్లయర్ ఈస్ లైబుల్ టు బి రిజిస్టర్డ్ ఇన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఫర్ విచ్ హీ మేక్స్ ట్యాక్సబుల్ సప్లైస్. ఏం చేయాలి? ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేయాలి. ఇఫ్ ఇట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ exceeds threshold limits. What is the threshold limits? 10 lakhs, 20 lakhs, 40 lakhs. What is the 10 lakhs cases? 4 cases. Mizoram, that is Manipur, Mizoram, Tripura, Nagaland. And 20 lakhs cases of states వచ్చేసి ఉత్తరాఖండ్ అండ్ సిక్కిం, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, పుడుచేరి, తెలంగాణ. సో రిమైనింగ్ అన్ని 40 lakhs. ఓన్లీ ఎక్స్క్లూజివ్ గూడ్స్ ఉన్నప్పుడే. ఒకవేళ గూడ్స్ ప్లస్ సర్వీసెస్ చేస్తుంటే అందరికి 20 lakhs. రిమైనింగ్ ఈ 4కి మిజోరాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్కి వచ్చేసి 10 lakhs. నెక్స్ట్ ఆల్ కేసెస్లో 2 class 6 అగ్రిగేట్ టర్న్ ఓవర్ గురించి చెప్తాం. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఏమేమి వస్తాయి? అన్ని టర్న్ ఓవర్స్ వస్తాయి. ఆల్ టాక్సబుల్ సప్లైస్, ఎగ్జాంప్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్, ఆల్ ఇంటర్స్టేట్ సప్లైస్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ సేమ్ పాన్. నెక్స్ట్ ద కంప్యూటెడ్ ఇన్ ఆల్ ఇండియా బేసిస్లో క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్దర్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్స్క్లూడ్స్ ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలి? సెంట్రల్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ CGST, HGST, యూనియన్ టెరిటరీ ట్యాక్స్ అండ్ అసెస్ కంపెన్సేషన్స్ ఏమైనా ఉంటే అది కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ద ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ పేయబుల్ అండ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం నాట్ కన్సిడర్ ఇన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఎందుకంటే ఆ రివర్స్ ఛార్జ్ బేసిస్ టర్న్ ఓవర్ వచ్చేసి ఆ పర్సన్ ఎవరైతే ప్రొవైడ్ చేసినారో ఆ పర్సన్కి టర్న్ ఓవర్ అవుతుంది, మనకి కాదు. ఇన్ ద గివెన్ కేసులో రిషబ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎంగేజింగ్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ మహారాష్ట్ర. సో నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ 20 lakhs తీసుకోవాలి. ఇతనికి టర్న్ ఓవర్ 2 ఉన్నాయి కాబట్టి. ఇన్ ద లైట్ ఆఫ్ ద అఫ్రో మెన్షన్ ప్రొవిజన్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ రిషబ్ ఎంటర్ప్రైజ్ ఈజ్ కంప్యూటెడ్ యాజ్ అండర్. సో కంప్యూటేషన్ ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ రిషబ్ ఎంటర్ప్రైజ్ టర్న్ ఓవర్ ఆఫ్ ఫిబ్రవరి 5,50,000, క్యూములేటివ్ టర్న్ ఓవర్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ మార్చ్ వచ్చేసి 12 lakhs అవుతుంది. సో 5,50,000 ప్లస్ 5,50,000 12 lakhs అవుతుంది. సో సర్వింగ్ ఆఫ్ ఫుడ్, కుక్డ్ ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్ బెవరేజెస్ ఇన్ రెస్టారెంట్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రకి ఎంత తీసుకోవాలి? 20 lakhs తీసుకోవాలి. క్యూములేటివ్ మొత్తం కలుపుకున్న మనకి 12 lakhs వచ్చింది. నెక్స్ట్ యాడ్ సేల్ ఆఫ్ ఆల్కహాల్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఉత్తరాఖండ్కి సంబంధించి. ఎందుకంటే క్లాస్ సెక్షన్ 2 క్లాస్ 47 ప్రకారం ఎగ్జాంప్టెడ్ సప్లైస్ ఇంక్లూడ్స్ నాన్ ట్యాక్సబుల్ సప్లైస్. సో వాటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫర్ ది పర్పస్ ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్ కోసం. అది యాడ్ చేసేస్తాం. అండ్ సప్లై ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్ ఫ్రమ్ రెస్టారెంట్ ఇన్ మహారాష్ట్ర 1,50,000. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫిబ్రవరి, మార్చి 2 చూసుకుంటే క్యూములేటివ్ 1,50,000 ప్లస్ 2 lakhs. సో టోటల్గా ఎంత అవుతుంది? ఫిబ్రవరి మంత్కి వచ్చేసి 7 lakhs. అంటే ఈ మంత్లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ లెస్ దెన్ 20 lakhs ఉంది కాబట్టి వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మార్చ్కి వచ్చేప్పటికి వాళ్ళ టర్న్ ఓవర్ 20 lakhs అబోవ్ ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి వితిన్ 20 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లయబిలిటీ. దట్ ఈస్ రిషబ్ ఎంటర్ప్రైజ్ వాజ్ నాట్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ February since his aggregate turnover did not exceed 20 lakhs in that month. However, since aggregate turnover exceeds 20 lakhs in the month of March, it should apply registration within 30 days from the date on which it becomes liable to registration. Further, he is liable to register in Uttarakhand since he is not making any taxable supplies from Uttarakhand. ఉత్తరాఖండ్లో రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా ఎగ్జాంప్టెడ్ గూడ్స్ చేస్తున్నారు కాబట్టి సెక్షన్ 23 అప్లికబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ ఏబీ ప్రైవేట్ లిమిటెడ్ పూణే ప్రొవైడ్స్ హౌస్ కీపింగ్ సర్వీసెస్. ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? హౌస్ కీపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి హౌస్ కీపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామో సెక్షన్ 9 వచ్చేస్తుంది డీల్లోకి. సో ద కంపెనీ సప్లైస్ ఇట్స్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్ త్రూ ఈ-కామర్స్ ఆపరేటర్ వెబ్సైట్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ-కామర్స్ ఆపరేటర్ ఎవరు? ఇతను హైటెక్ ఇండియా లిమిటెడ్. అండ్ వీఆర్ ద సర్వీస్ ప్రొవైడర్స్. పూణే ద టర్న్ ఓవర్ ఏబీ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ కరెంట్ ఫైనాన్షియల్ వచ్చేసి 18 lakhs. మనం ఏ స్టేట్లో ఉన్నాము? పూణేలో ఉన్నాము. అడ్వైజ్ ఏబీ ప్రైవేట్ లిమిటెడ్ has to whether they are required to obtain GST registration. Will your advice be different if AB Limited sells ready-made garments exclusively to e-commerce వెబ్సైట్? సో ఒకవేళ మనం గార్మెంట్స్ కానీ చేస్తుంటే, రెడీమేడ్ గార్మెంట్స్ చేస్తుంటే అప్పుడు మన ఆన్సర్ చేంజ్ ఉంటుందా అనేది వాళ్ళ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 22 ఒకటి వస్తుంది, సెక్షన్ 24 కేసెస్ ఒకటి వస్తుంది. సెక్షన్ 24 ఏవి కంపల్సరీ రిజిస్ట్రేషన్, కొన్ని కేసుల్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ-కామర్స్ ఆపరేటర్ త్రూ ఈ-కామర్స్ ఆపరేటర్తో చేస్తున్నప్పుడు ఆ కేసెస్కి సంబంధించి. నెక్స్ట్ సెక్షన్ 22, 24 రెండు వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్, యాజ్ పర్ సెక్షన్ 22 ఆఫ్ CGST యాక్ట్ ఎవ్రీ సప్లయర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ రిక్వైర్డ్ టు అబ్టైన్ రిజిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఫ్రమ్ వేర్ హీ మేక్స్ ద ట్యాక్సబుల్ సప్లైస్ ఇఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్
exceeds threshold limits. Exceed threshold limits ante what? Threshold limits means 10 lakhs, 20 lakhs, 40 lakhs. And however, section 25 of the state act enlisted కొన్ని స్టేట్ని చెప్పినారు మ్యాండేటరీ రిక్వైర్డ్ అబ్టైనింగ్ రిజిస్ట్రేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్. మీ టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. వేర్ పర్సన్ హూ ఈజ్ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ త్రూ సచ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ టీసీఎస్ ఎవరైతే కలెక్ట్ చేస్తారో అండర్ సెక్షన్ 52 ఈజ్ వన్ సచ్ పర్సన్ స్పెసిఫైడ్ అండర్ క్లాస్ 9 ఆఫ్ సెక్షన్ 24. సో ఎవరైతే ఈ కామర్స్ ఆపరేటర్తో చేస్తుంటారో ఆ పర్సన్ అండ్ ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరైతే టీసీఎస్ని కలెక్ట్ చేస్తుంటారో ఆ పర్సన్ వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. హౌఎవర్ where the ECO is liable to pay on behalf of supplier of services under notification issued under section 9 class 5. section 9 class 5లో వచ్చేసి ఒక 4 కేసెస్ ఉంటాయి. హౌస్ అకామిడేషన్ సర్వీసెస్, హౌస్ కీపింగ్ సర్వీసెస్, అకామిడేషన్ సర్వీసెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఒకటి అండ్ రెస్టారెంట్ సర్వీసెస్కి సంబంధించి ఒకటి. సో ఆ 4 కేసెస్లో ఎవరు పే చేసుకుంటారు? ఈసీఓ పే చేసుకుంటారు. ద సప్లయర్ ఆఫ్ సచ్ సర్వీసెస్ entitled to for threshold limit exemptions. section 22 section 2 class 45 of aggregate turnover defines ECO as any person. ECO అంటే ఎవరు? e-commerce operator means who is a person owns, operates, manages digital or electronic platform or platform of electronic commerce. వాటిని ఈ-కామర్స్ ఆపరేటర్ అంటారు. సో ఈ-కామర్స్ మీన్స్ ఏమి? 2 class 44 చెప్తుంది. 2 class 44 ఈ-కామర్స్ గురించి చెప్తుంది. 2 class 45 ఈ-కామర్స్ ఆపరేటర్ గురించి చెప్తారు. సో 2 class 44 ద సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ ఇంక్లూడింగ్ డిజిటల్ ప్రోడక్ట్ ఓవర్ డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్ నెట్వర్క్. ఏవైతే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఆ బోత్ అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో సేల్ చేస్తామో వాటిని ఈ-కామర్స్ అంటాము. ఈ-కామర్స్ బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో, ఎవరైతే ఓన్ చేస్తారో, ఎవరైతే పర్చేస్ చేస్తారో, ఎవరికైతే రైట్ ఉందో ఆ పర్సన్ని ఈ-కామర్స్ ఆపరేటర్ అంటాము సెక్షన్ 2 class 45 ప్రకారం. నెక్స్ట్ సిన్స్ హైటెక్ ఇండియా Private Limited owns and manages website e-commerce where both goods or services supplied it is classified as ECO under section 2 class 44. Next, issued under section notification number 17 2017 ప్రకారం section 9(5) where specifies services by way of housekeeping except where the person supplying such services through e-commerce operator is liable for registration under section 22(1) has an one such service where ECO is liable to be pay tax on behalf of supplier. సో ఆ కేసెస్లో ఒక 4 కేసెస్లో ఈసీఓ పే చేసుకుంటాడు. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ ఫస్ట్ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడింగ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ త్రూ ఈ-కామర్స్ ఆపరేటర్ ఇట్ ఈస్ ప్రిజ్యూమ్ దట్ హైటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఈసీఓ హూ ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ టీసీఎస్. సో టీసీఎస్ కలెక్ట్ చేసుకుంటారు యాజ్ పర్ సెక్షన్ 52 ప్రకారం 1% కలెక్ట్ చేసుకుంటారు. హౌఎవర్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఏబీ ప్రైవేట్ లిమిటెడ్ which is not liable for registration under section 22 as the turnover is less than 20 lakhs is specified notified under section 9(5) and thus AB Private Limited will entitle for threshold limit exemption for registration and will not be required to obtain registration even though it supplies services through e-commerce operator. In the second case, AB Private Limited sells ready-made garments through e-commerce operator. Such supply cannot be notified under as only supplies of services as notified only. So section 24 compulsory registration. So when supplying services through e-commerce operator it will be liable for registration, but here they are providing goods so they are not liable for registration as per section 24.